కర్ణాటక ముఖ్యమంత్రికి ఒక పెద్ద షాకింగ్ పరిణామం. ఏంటయ్యా అంటే ఆయన వాస్తవంగా కలవడానికి అపాయింట్‌మెంట్ అడిగారట. ఎవరిని? ప్రస్తుతం రాహుల్ గాంధీ. కానీ ఆయన అపాయింట్‌మెంట్ ఇవ్వడానికి నిరాకరించారట. ఎందుకయ్యా అంటే కర్ణాటకలో వాస్తవంగా మొన్ననే ఆళ్ళ అబ్బాయి చెప్పేసాడు కదా! సిద్ధరామయ్య గారి కొడుకు పనైపోయింది. మా నాన్న టైం అయిపోయింది. ఎవరు అన్నటువంటిది. ఇప్పుడు అదే సమస్య ఎదురవుతోందా? అవకాశం ఇవ్వట్లేదట. అపాయింట్‌మెంట్ అంటే ఒక ముఖ్యమంత్రి అడిగితే అపాయింట్‌మెంట్ ఇవ్వట్లేదు. దట్ మీన్స్ త్వరలో ముఖ్యమంత్రి మారిపోబోతున్నాడు. అది డీకే శివకుమార్‌కి ఇవ్వకుండా అడ్డుపడాలన్నది సిద్ధరామయ్య ప్రయత్నం. డీకే శివకుమార్ నాకే వస్తుందన్నటువంటి ధీమాతో కూర్చున్నారు. కానీ ఈలోపు మల్లికార్జున ఖర్గే కొడుకు ప్రియాంక ఖర్గేతో పాటుగా ఎవరైతే అక్కడ హోస్బలి అనేటటువంటి మరొక ఎమ్మెల్యేని ఈయన ప్రోత్సహించుకొస్తున్నారు సిద్ధరామయ్య. సిద్ధరామయ్య కొడుకు ఆ విషయాన్ని చెప్పుకొచ్చారు కూడా. కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రిని మార్చడం అయితే ఖాయం సిద్ధరామయ్యని. అందుకే ఆయన అవమానించడం ప్రారంభించారు. నెక్స్ట్ ఎవరిని చేస్తారో చూడాలి.